నిన్న అంటే మే 2వ తారీఖు ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి వచ్చారు. అక్కడ అమరావతిలోని పనులను పునః ప్రారంభించారు. దాదాపు 94 ప్రాజెక్ట్స్ 57,962 కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్కి ఆయన మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశారనమాట. ముఖ్యంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ టవర్స్ కావచ్చు, వీటన్నిటిని పనులు పునఃప్రారంభిస్తున్నారనమాట. అమరావతిలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అన్ని శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. మనకు తెలుసు, అమరావతి కన్స్ట్రక్షన్ కోసం 29 గ్రామాలు, 33,000 ఎకరాలు, దాదాపు 30,000 మంది రైతులు ఇచ్చారనమాట. అమరావతి క్యాపిటల్ వచ్చింది, దానిలో వాళ్ళకు కూడా భూములు వస్తాయి, ఆ క్యాపిటల్ అయ్యే డెవలప్మెంట్లో వాళ్ళకు కూడా కాస్త లాభం జరుగుతుందని చెప్పి రైతులు ఇచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే గవర్నమెంట్ మారిపోయి అమరావతి క్యాపిటల్ వైబుల్ కాదు, అమరావతి క్యాపిటల్ కట్టాలంటే 1.9 lakh crores అవుద్ది, కాబట్టి మేము 3 క్యాపిటల్స్ ఫాలో అవుతాం, ఏదైతే సౌత్ ఆఫ్రికా మోడల్ ఉందో అలాంటి మోడల్ ఫాలో అవుతాం, అమరావతి ఓన్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఇవన్నీ తీసుకొస్తామని చెప్పి తర్వాత ప్రభుత్వం ఉంది. ఆల్మోస్ట్ అమరావతి పనులు ఆ టైంలో 2019 నుంచి 2024 వరకు పూర్తి స్థాయిలో శిథిలావస్థలోకి వచ్చాయన్నమాట. ఆ తర్వాత చాలామంది రైతులు కోర్టులకు వెళ్ళటము, సుప్రీంకోర్టు దాకా వెళ్ళటము, అదేవిధంగా ఈ 3 క్యాపిటల్ యాక్ట్ ఏదైతే ఉందో అమరావతిలో 3 క్యాపిటల్ యాక్ట్స్ అది రిపీల్ అయిపోవటం, ఆ చట్టం రిపీల్ అవ్వటం, ఆ తర్వాత ప్రభుత్వం మాత్రం అప్పట్లో ఉన్న ప్రభుత్వం మాత్రం 3 క్యాపిటల్ మీదే మేము ఉంటామని చెప్పటం, ఇవన్నీ జరిగాయి.